పామ్ సండే అంటే మట్టల ఆదివారం. మట్టల ఆదివారం గురించి బైబిల్లో కొన్ని మాటలు చెప్పబడ్డాయి ప్రియులరా. మార్కు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే ఆ అధ్యాయంలో మట్టల ఆదివారం గురించి కొన్ని లేఖనాలు రాయబడి ఉన్నాయి. మట్టల ఆదివారం అంటే యెరూషలేములోనికి యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద నెక్కి యెరూషలేములోనికి ప్రవేశించటం. అలా యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ఒక రాజుగా గాడిద మీద నెక్కి ప్రవేశించినప్పుడు ఆ దారి పొడుగున అక్కడ జనులు ఏం చేస్తారంటే తమ బట్టల్ని పరుస్తారు. ఇంకొంతమంది జనులు ఏం చేస్తారంటే వారి పొలాల్లో ఉన్నటువంటి కొమ్మలను నరికి అవి కూడా పరుస్తారనమాట. వాటి మీద గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రభువు ప్రవేశిస్తారు. అయితే ప్రభువునికి ముందు కొంతమంది జనులు, ప్రభువునికి తర్వాత కొంతమంది జనులు గుంపులుగా కేకలు వేస్తూ జయము జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఉంటారు జనులు. అయితే జయము అన్నదానికి అర్థం ఏంటంటే హోసన్నా అని. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని జనులు కేకలు వేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. అయితే జకర్యా గ్రంథంలో దీని గురించి చెప్పబడుతుంది. ఒక దగ్గర 9వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడుతుంది, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది ప్రియులారా. మన దేవుడు రాజు కదా. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే మీరు సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, మీ దేవుడు రాజు కదా. అయితే అక్కడ ఏముందంటే దీనుడై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని రాయబడింది. దీనుడుగా వస్తున్నాడు. రాజు అనేవాడు చాలా టీవీగా, హుందాగా, దర్పముగా, రాజదర్పము కలిగి ఉంటారు కదా. అయితే ప్రభువు ఈ లోకంలో జీవించిన దినాల్లో దీనుడిగా గాడిద పిల్లను ఎక్కి వచ్చాడండి. అయితే రానున్న దినాల్లో దేవుడు ఎలా వస్తున్నాడంటే రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మధ్యాకాశంలోనికి రానయ్యున్నాడు. ఎందుకోసం వస్తున్నాడంటే ఈసారి మనల్ని అందరినీ తనతో పాటు తీసుకుని వెళ్ళి పరలోక రాజ్యంలో యుగ యుగములు ఆయన స్తుతించేలాగన, ఆయన ఆరాధించేలాగన మనల్ని అక్కడ ఉంచడానికి దేవుడు త్వరలో రానయ్యున్నాడు ప్రియులారా. కాబట్టి మనం బహుగా సంతోషించాలి, ఉల్లాసించాలి. ఎందుకంటే దేవుడు వస్తున్నాడు మన కొరకు, మనల్ని తీసుకెళ్ళడం కొరకు కదా. కాబట్టి సిద్ధపడి ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి ప్రియులారా. అంటే మట్టల ఆదివారం అంటే దేవుడు యెరూషలేములో రాజుగా గాడిదనెక్కి యెరూషలేములోనికి ప్రవేశించటం. అందరూ ఆనందంతో సంతోషంతో కేకలేస్తున్నారు.